పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం. పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా. నాటకం, నవల, పద్య కావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్యశతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. అగ్నిలో మండు పురుషుండు అతివలందు సుఖము శృంగారమేరీతి చూడలేడో, అట్లు జ్ఞానియు విషయాదులెట్లుగాంచు కలుషగత వేషభూష ఆ ఖైలలీష. అగ్ని యందు కాలుచున్న పురుషుడు స్త్రీలయందు శృంగార సుఖములను ఏ విధముగా అనుభవింపలేడో, అట్టి విధముగానే జ్ఞానమనే అగ్నియందు దహింపబడువాడు విషయేచ్ఛలయందు సుఖము పొందలేడు. ఆత్మ చైతన్యమాతృండు ఆత్మ కంటే వేరు వస్తువు లేదు ఈ విశ్వమందు, ఆత్మ సర్వక్రియాశూన్యుడైన వాడు కలుషగత వేషభూష ఆ ఖైలలీష. ఆత్మ చైతన్య రూపము. ఈ ప్రపంచమందు ఆత్మ కంటే ఇతరమైన వస్తువు వేరొకటి లేదు. ఆత్మ ఏ క్రియలు లేనివాడు. దీపముకు వేడి వెలుగులు స్థిరములైన వెలుగే వ్యాపించి గృహమున వెలుగునట్లు, ఆత్మ చైతన్యమగుచు దేహమున నుండు కలుషగత వేషభూష ఆ ఖైలలీష. దీపమందు వేడి వెలుగులు స్థిరముగా ఉన్న వెలుగే వ్యాపించి గృహమున వెలుగునట్లు, ఆత్మ చైతన్యవంతమై దేహముననే ఉండును.